ఇది నరకం. ఇక్కడ ఒక పెద్ద గ్రైండర్ ఉంటుంది. ఇందులో లేజీగా తమ జీవితాల్ని గడిపిన మనుషులందరినీ గ్రైండ్ చేసి టార్చర్ చేస్తుంటారు. అప్పుడు అక్కడికి ఒక ఫైర్ ఫైటర్ వస్తాడు. అతను అతని లైఫ్ లో చాలా రిస్క్లు తీసుకుని ఎన్నో అనిమల్స్ ని సేవ్ చేస్తుంటాడు. ఇంప్రెస్ అయిన గాడెస్ అతన్ని నరకానికి పంపించకుండా అతన్ని ఒక రోల్ మోడల్ గా ఆ చోట్ల అతని కోసం ఒక పెద్ద స్టాచ్యూ కట్టాలనుకుంటుంది. కానీ ఆ ఫైర్ ఫైటర్ అయ్యో అంత మాట అనకండి, నేను ఇదంతా డబ్బు కోసమే చేస్తానని అంటాడు. దీంతో గాడెస్ చాలా టెన్షన్ అయి అతన్ని కూడా నరకానికి తీసుకువెళ్ళమంటుంది. అప్పుడు అతన్ని ఇద్దరు గార్డియన్స్ ఆపి గాడెస్ కి అతని లైఫ్ ని రివైండ్ చేసి చూపిస్తారు. ఈ ఫైర్ ఫైటర్ అతని పని పూర్తి చేసుకున్నాక ప్రతిరోజు రెస్టారెంట్ లో సర్వ్ చేయడం, బాత్రూమ్ కడగడం, మూట్లు మూయడం, టైం దొరికేటప్పుడు డ్రైవర్ గా పనిచేయడం అని చాలా పనులు చేస్తుంటాడు. అతను ఇంత కష్టపడడానికి కారణం అతని అమ్మ మెడికల్ బిల్ కోసం, ఇంకా అతని తమ్ముడు చదువు కోసం. సో ఈ ఫైర్ ఫైటర్ డబ్బు కోసమే ఇదంతా చేసినా అతను షెల్ఫిష్ గా కాదు, అతని ఫ్యామిలీ కోసమే ఇదంతా చేశారని చెప్తారు. ఇది విన్న గాడెస్ గుండె కరిగిపోతుంది. 2017లో రిలీజ్ అయిన అలాంగ్ విత్ ద గాడ్స్ ఒక సౌత్ కొరియన్ ఫ్యాంటసీ సినిమా. ఎప్పుడు మిగతా వాళ్ళ మంచి కోసం ఆలోచించే ఒక ఫైర్ ఫైటర్ ఒక చిన్న పిల్లని కాపాడే ప్రయత్నం చేసి ఒక హీరోగా చనిపోతాడు. అతని మరణం తర్వాతే ఇద్దరు ఆఫ్టర్ లైఫ్ గార్డియన్స్ అతన్ని వాళ్ళ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తారు. వీళ్ళ మిషన్ ఏంటంటే ఈ ఫైర్ ఫైటర్ ని 7 ట్రయల్స్ నుంచి కాపాడాలి. ప్రతి ఒక్క ట్రయల్ ఒక పాపాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అతను అన్నిటినీ పాస్ చేస్తే అతను పునర్జన్మిస్తాడు. వాళ్ళు విజువల్లీ స్టన్నింగ్ ఇంకా భయంకరమైన ట్రయల్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫైర్ ఫైటర్ జీవిత భాగాలు రివీల్ అవుతాయి. గార్డియన్స్ అతని ఇన్నసెన్స్ ని ప్రూవ్ చేయడానికి ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఎవిడెన్స్ ని ప్రెజెంట్ చేస్తారు. అతని మంచి పనులను హైలైట్ చేస్తారు. ఇది ఫైర్ ఫైటర్ పునర్జన్మకి సంబంధించిన విషయం మాత్రం కాదు, గార్డియన్స్ కి కూడా ఇందులో ఒక పెద్ద రివార్డ్ ఉంది. కానీ వీళ్ళ జర్నీ అక్కడ అంత ఈజీగా కాలేదు. వీళ్ళక్కడ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. హీరోని చంపడానికి ప్రయత్నిస్తున్న ఈవిల్ సోల్స్ ఇంకా డేంజరస్ క్రియేచర్స్ ని ఎదుర్కొని వీళ్ళు 7 ట్రయల్స్ ని పాస్ చేయగలుగుతారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చూడని వాళ్ళు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి.